నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము ఉద్యోగంలో చేరుటకు లేదా మనకి ఏదైనా ప్రమోషన్స్ అవి వస్తూ ఉంటాయి. అవి మనం తీసుకోవటానికి కొత్త సీటుకి మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో కానీ లేదు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకి ఉద్యోగం వస్తుంది. దానికి మనము చేరటానికి మంచి నక్షత్రము, అలాగే లగ్నము, తిథి అనేవి మనం చూసుకోవటం అనేది వారము మంచిది. వాటికి సంబంధించినవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, చిత్త, అనురాధ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు మంచిది. అలాగే మనము చాలా వీడియోలో చెప్పుకున్నాం బుధ, గురు, శుక్రవారాలు మంచిది. సోమవారం కూడా అమావాస్య ముందు వరకు అంటే మనకి పౌర్ణమి వరకు మంచిది. ఆ తర్వాత సోమవారం అంతా విశేషము అని మనం చెప్పలేము. అలాగే తీసుకున్నట్టయితే మనకి తిథులు తీసుకున్నట్టయితే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తర్వాత దశమి వరకు మంచిది అని మనం చెప్పవచ్చు. అలాగే లగ్నాలు సమయం కూడా చూసుకుని వెళ్ళినట్టయితే వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మీన లగ్నములు మంచివి. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్టయితే శుక్ర, బుధ, గురు లగ్నాలనే మనం మంచిగా తీసుకున్నాము. అలాగే రవి, కుజుడు ఉద్యోగం అధికారం కోసం మనం తీసుకున్నట్టయితే రవి, కుజుడు దశమాల్లో ఆయన దిగ్బలం చెందుతారు కాబట్టి రెండు కూడా మంచిగా చూసుకుని 10-11 స్థానాల్లో ఉన్నప్పుడు మనం చేరినట్టయితే మంచి ఉద్యోగం మనకి వాటిల్లో పైకి వెళ్ళటము, ఉన్నత స్థానానికి చేరటము అనేది కూడా జరుగుతుంది. మంచి పట్టు అనేది మనం సాధించగలుగుతాం.